మనకి ఏమేం కావాలో, అవి ఎప్పుడు మన చేతికి రావాలో, ఏ విధంగా మన అవసరతలు తీర్చాలో, మనకు కావలసినవన్నీ దాచిపెట్టించానని చెప్తున్నాడు ఆయన. నేను ఎన్నోసార్లు దాచి ఉంచిన మేళ్లను, ఆయన నా కోసం దాచి ఉంచిన మేళ్లను అనుభవించాను, ఎప్పటికీ అనుభవిస్తున్నాను, ఇక ముందుకును అనుభవిస్తాను. నాకు నిశ్చయిత ఉంది. మీరు ఎంతమందికి నిశ్చయిత ఉంది? నిశ్చయిత ఉంటే చేయొద్దు. నేను అనుభవించాను, అనుభవిస్తున్నాను, అనుభవిస్తాను. సందేహం లేదుగా? ఆమేన్. ఖచ్చితం, నిశ్చయం. నీకు అర్థం కాదు, నాకు ఇప్పుడు ఫలానా అవసరం ఉంది, ఏం చేయాలని నువ్వు తర్జన భర్జన పడుతుంటావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు కావాల్సింది ఏదో ఆయనకి ముందే తెలుసు. తగిన కాలం ముందు నీకు అది అందేటట్లు దాన్ని నీ కోసం ముందే సిద్ధపరిచి దాచి ఉంచాడు.